నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 96. ఇక కథలోకి వెళ్తే, కృతి తీరిగ్గా కూర్చుని బాక్స్ తీసింది. చుట్టూ చూసింది. ఫింగర్ యాక్సెస్. ఇప్పుడు ఎలా అనుకుంటుండగా సైడ్కి ఏదో తగిలింది. చూస్తే కీబోర్డ్. దాంతో కృతి హుర్రే అంటూ పాస్వర్డ్ ఎంటర్ చేసింది. సేమ్ ఫోన్ పాస్వర్డ్. ఓపెన్ అయింది. వీడియో ఫోల్డర్లో చాలా వీడియోలు, డేట్ వైజ్ ఫ్రమ్ లాస్ట్ 4 years నుండి. అదండి, R అంటే రిష్విక్, S అంటే సుకృతి బాక్స్. ఆ వీడియోలు ఏంటి? మరి ఇందులో ఏమున్నాయి? అసలు రిషి ఈ 4 సంవత్సరాల్లో ఏం చేశాడు? అన్నీ తెలుస్తాయి. కొంతవరకు వెనుక జరిగిన సీన్స్కి రిషి ఎలా రెస్పాండ్ అయ్యాడనేది ఉంటుంది ఇందులో. కృతి ఫస్ట్ వీడియో క్లిక్ చేసింది. ముందంతా చీకటి, ఏమీ కనపడడం లేదు. 2 నిమిషాలు ఏం కనపడలేదు. లైట్ వెలిగింది. సేమ్ హౌస్. హాల్లో రిషి. ఏడ్చి ఏడ్చి కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి రిషికి. ఏమీ కనపడలేదు కదా చిన్న చీకట్లో. మరి నువ్వు నన్ను అసహించుకుని వెళ్ళావు, అనుమానించావు, నీ దగ్గరకు కూడా రానివ్వడం లేదు, మనసు విరిచేశావు. నీకు లైట్ లేనప్పుడు ఎంత చీకటిగా ఉందో నాకు నువ్వు పక్కన లేకపోతే అలాగే ఉంది. రిషి కళ్ళల్లో సన్నగా నీరు. అది తుడుచుకుంటూ ఏమన్నా, ఇంకెప్పుడు నీకు కనపడొద్దనా? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కాబట్టి ఇంకేం అనలేనని కూడా అన్నావు కదా. సరే, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దానివి, మరి ఇదేనా నన్ను నువ్వు అర్థం చేసుకున్నావు? నేను నీకోసం కిందకొస్తే కారులో ఫాస్ట్గా వెళ్ళావు. నీకోసం వస్తుంటే ఇలా దెబ్బ తగిలిందంటూ చేతుకున్న బ్యాండేజ్ చూపించాడు. అది చూస్తున్న కృతికి ఏడుపు ఆగడం లేదు. అయినా కట్టుకుని ఆ తర్వాత మీ ఇంటికి వచ్చాను. తాళం వేసింది. రెస్టారెంట్కి వెళ్ళాను. మధ్యాహ్నమే వెళ్ళిపోయావన్నారు. మళ్ళీ మీ ఇంటికి వచ్చాను. అలా అన్ని చోట్ల వెతికాను నువ్వు ఎక్కడైనా ఉంటావేమో అని. కానీ లేవు. నా ఫోన్ పగిలిపోయింది. ఇది చాణక్య ఫోన్. నీ నెంబర్కి కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత నీకు యాక్సిడెంట్ అయిందని తెలిసింది. అంతే చిన్ను, నా గుండె ఆగినంత పని అయిందంటూ గుండె మీద చేయి వేశాడు రిషి. కృతిక్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. నీకోసం వచ్చాను, నువ్వు నాతో వస్తావో రావో తెలియదు. బట్ ఎక్కడో ఒక చోట ఆశ, నా ప్రేమ మీద నమ్మకంతో వచ్చాను నేను. అప్పుడు అక్కడ నిన్ను అలా హాస్టల్ బెడ్ మీద చూసేసరికి తలకు కట్టు. నా చిన్ను అలా చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ నేను సేఫ్గా చూశాను. అంతే, తిరిగి గుండె కొట్టుకోవడం మొదలైంది నాకు. అయితే నువ్వేమని పిలిచావు నన్ను? రిష్విక్ అనా? నీకొకటి చెప్పనా చిన్ను? రిష్విక్ అనే నా పేరుని రిషి చేసింది నువ్వే. ఆ మాట విని కృతి కళల్లో మెరుపు. మరి నువ్వే మళ్ళీ రిష్విక్ అని మార్చేశావు. ఆ మాట కృతి కళల్లో బాధ. ఎన్ని మాటలు అన్నావు బుడ్డి, కానీ నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనపడింది. దగ్గర తీసుకున్నా తోసేశావు. మీ వాళ్ళు ఎన్నంటున్నా నాకు ఏం బాధ కలగలేదు. కానీ నువ్వు అన్నావు చూడు, నా కెరీర్ గ్రోత్ కోసం నేను వాడుకున్నానని. అంతే, అగాధంలోకి జారిపోయినంత ఫీలింగ్. కృతి బాధకు అంతు లేకుండా పోతోంది అదంతా వింటుంటే. మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఏమన్నావు? నీ మీద మోజు తీరింది, అందుకే ప్రీతితో అలా. రిషి చేత్తో తల వెనక నుంచి రుద్దుకుంటూ ఫేస్లో బాధ స్పష్టంగా చూపిస్తూ, నేను అవకాశవాదిని, ఎలా అన్నావు చిన్ను అంత మాట? ఆ క్షణం నా మీద నాకే జాలేసింది. కాదు, అసహ్యం వేసింది. నేను పడిన బాధకి పేరు లేదు. అంతా శూన్యం నా జీవితం. అంతే, అక్కడితో వీడియో అయిపోయింది. కృతికి రిషి బాగా గుర్తొచ్చాడు. వెంటనే కాల్ చేసింది. రిషి లిఫ్ట్ చేశాడు. కృతి సైలెంట్గా ఉండిపోయింది. దాంతో రిషి, చిన్ను ఓపెన్ చేసావా అని అడిగాడు. కృతి నో ఆన్సర్. అర్థమైంది, మా బుడ్డిది ఐప్యాడ్లో వీడియోలు ఓపెన్ చేసింది అంతేనా అని అడిగాడు రిషి. కృతి ఏడుపు మాత్రం వినపడుతోంది. అది విన్న రిషి, ఓయ్ అది ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం మాట. అసలు నీకు ఒకటి చెప్పనా? ఇవన్నీ నువ్వు చూస్తే ఇలా బాధపడతావని దాచేశాను నేను. నిజానికి ఆ బాక్స్ మా ఇంట్లో, అదే మన ఇంట్లో నా రూమ్లో ఉంటుంది. ఆ రోజు నేను ఏవో డాక్యుమెంట్స్ కోసం తీసుకొచ్చానది.
నీకేదో సర్ప్రైజ్ ప్లాన్ చేసి క్యారవాన్లో తీసుకెళ్ళి ఇలా బుక్ అయ్యాను. రిషి ఇలా చెప్తున్నా కూడా కృతి ఏం మాట్లాడలేదు. చిన్ను ప్లీజ్, అసలు నువ్వు అవేం చూడకు ప్లీజ్, వింటున్నావా? సరే, నేను బ్రేక్లో వచ్చాను చిన్ను, మంచి చేసింగ్ సీన్ షూట్ చేస్తున్నారు, మళ్ళీ కాల్ చేస్తానన్నాడు రిషి. కానీ కృతి ఏం మాట్లాడలేకపోతోంది. నువ్వు అలా ఉంటే నేను ఎలా ఇక్కడ? లవ్ యూ చిన్ను, నిన్నే అని రిషి అంటుంటే ఐ హేట్ యూ అని కాల్ కట్ చేసింది కృతి. ఈ భార్యలతో చాలా కష్టం అబ్బా. అవసరం లేని చోట లొడలొడా మాట్లాడతారు, కానీ అవసరమైనప్పుడు మాత్రం సైలెంట్తో చంపుతారు. నా వల్ల కాదు అనుకున్నాడు రిషి. కృతి సెకండ్ వీడియో ఆన్ చేసింది. అది ఫస్ట్ దాని కంటిన్యూషన్. రెండమ్మా రండి, రండి బాబు రండి, అతి ముఖ్యమైన సీన్ మీకోసమే. రిషి ఫేస్లో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి, సీరియస్గా ఉన్నాడు. చిన్ను, నన్ను ఎన్ని మాటలన్నా, నేను క్యారెక్టర్ లేనివాడిగా ముద్ర వేశావు నన్ను. కృతికి అర్థం కాలేదు. సరే, నా క్యారెక్టర్ని నిరూపించుకోవాలిగా అంటూ వేరే ఫోన్ ఓపెన్ చేసి చూపించాడు. కృతి హాస్టల్లో అన్న మాటలకు మనోడు మనసు విరిగి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక పార్కులో పడుకున్నాడు. నెక్స్ట్ డే లేచి రూమ్ దగ్గరికి వస్తుంటే అందులో కిషోర్ వినయ్ రిషిని వాళ్ళ మాటలతో బాధ పెడతారు కదా, అది. కిషోర్ వినయ్ అంటున్న ప్రతి మాట కూడా స్పష్టంగా వినపడుతోంది. అదంతా విన్న కృతికి పిచ్చెక్కేస్తోంది. ఒక్క నిమిషం అర్థం కాలేదు. నేను చూసేది నిజమేనా? డాడీ రిషిని నన్ను విడదీశారా? అది కూడా అభితో కలపడానికి. మళ్ళీ బ్యాక్కి జరిపి చూసింది. వినయ్ కిషోర్ కార్ దిగి రిషిని నానా మాటలు అనడం, ముఖ్యంగా వినయ్ కాదు అంకులు పిడిపోయేలా చేశారండం. అంటే డాడీ అంటూ పైకి లేచింది విపరీతమైన కోపంగా. ఇప్పటికిప్పుడు ఇంటికి వెళ్ళి కిషోర్ని నిలదీయాలనిపించింది. ఫోన్ పట్టుకుని ఐపాడ్ తీసుకుని 2 అడుగులు వేయగానే కృతి ఫోన్కి మెసేజ్ ఫ్రమ్ రిషి. నో, ఇప్పుడు కాదు బుడ్డి, కూల్ డౌన్ అంటూ. అంతే, తను షాక్. అసలు రిషి ఎందుకు ఇదంతా అప్పుడే నాకు పంపలేదు? అది కూడా మా డాడీ అన్న మాటలు వీడియో తీసి కూడా అనుకుంది. మళ్ళీ కూర్చుని వీడియో స్టార్ట్ చేసింది. రిషి కిషోర్ వాళ్ళ మాటలు రికార్డ్ చేసిన ఫోన్ పక్కన పెట్టి, ఏంటి నీ బాబు నిజస్వరూపం చూసాక షాక్ అయ్యావా? నేనే తప్పు చేయలేదు, అది నిరూపించుకోవాల్సిన అవసరం నాకుంది నా భార్య దగ్గర. నేను ఎంత మిస్ అవుతున్నానో నా బాధ నీకు అర్థం కావడానికి నీకు ఈ వీడియో నీకు పంపుతున్నాను. ఇది చూసి నువ్వు నా దగ్గరకు వచ్చి మన ఇద్దరు ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోదాం. అంతే, సెకండ్ వీడియో అక్కడితో అయిపోయింది. కృతికి అసలు ఏం అర్థం కావడం లేదు, బుర్ర హీట్ ఎక్కిపోతుంది. డాడీ మా ఇద్దరిని ఎందుకు విడదీశారు? కారణం డాడీ కాదు, హీఈస్ మై ఎనిమీ. నా ప్రేమను నాకు దూరం చేసిన వాడిని తండ్రిని ఎప్పటికీ ఒప్పుకోను నేను. అసలు ఆయన అలా చేయబట్టే కోపంగా వెళ్ళి యాక్సిడెంట్కి గురై నా బేబీని పోగొట్టుకున్నాను. ఇంత చేసి మళ్ళీ అభితో పెళ్ళి, ఛీ, అసలు తన తండ్రేనా అంటూ తలపట్టుకుని కూర్చుంది. అసలు రిషి అప్పుడే దాన్ని పంపుంటే ఆ క్షణమే ఆయన అసహ్యించుకుని బయటకు వచ్చేసేదాన్ని. ముందే విషయం తేలితే గాని మిగతా వీడియోలు చూడను నేను అనుకుంటూ రిషికి మెసేజ్ చేసింది. కాల్ మీ, ప్రాణం పోయేలా ఉందంటూ. టెన్షన్, చిరాకు, కోపం, అసహ్యం అన్ని ఫీలింగ్స్ కలిపి కొడుతున్నాయి. వినయ్, అవును వినయ్ కూడా. అంటే వినయ్ ఇంకా మా అక్క వాళ్ళ డాడీ. ఓరిని, నిజం తెలిసేసరికి అక్క వాళ్ళ డాడీ అంట. వినయ్ ఇంకా మా అక్క వాళ్ళ డాడీ ప్రీతిని కావాలనే పంపారా? అసలు ఏమీ అర్థం కావడం లేదు. అరగంట తర్వాత కాల్ ఫ్రమ్ రిషి. రిషి, నీకు ఏమైనా పిచ్చా? అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతోందా? నేనంటే ఆవేశంలో తెలివి తక్కువగా నేను దూరం చేసుకున్నాను. నువ్వు మా అక్క వాళ్ళ డాడీ గురించి అంతా తెలిసి కూడా మరి నాకెందుకు చెప్పలేదు అని అడిగింది కృతి. ఒకసారి నేను అని రిషి అంటుండగా, ఏంటి నువ్వు నోరు తెరిస్తే చంపేస్తాను. ఇంత పెద్ద నిజం నా దగ్గర ఎందుకు దాచావు? ఇంత పెద్ద సాక్ష్యం పెట్టుకుని కూడా నాకెందుకు చూపించలేదు? నువ్వు నీ బాధ నాకు తెలియాలని నా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నాకే గుర్తు చేస్తూ నీ వేదన అర్థమయ్యేటట్లు చేసి నాకెందుకు పంపలేదు అని పెద్దగా అరుస్తోంది కృతి.
చిన్ను, నా మాట విను అన్నాడు రిషి. వినను, వినగాక వినను. అవును, అంత కరెక్ట్గా ఎలా పెట్టావు మెసేజ్? నో, ఇప్పుడు కాదు అని. అంటే నీకు తెలుసు కదా, నేను ఇది చూడగానే ఆయన దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటానని అని కృతి అంటుండగా రిషి ఇంక లాభం లేదని చిన్ను అని పెద్దగా అరిచాడు. అంతే, కృతి నోరు మూతపడింది. ముందు అవతల వాళ్ళు చెప్పేది వినడం నేర్చుకో. అప్పుడు అంతే, నేను చెప్పేది వినలేదు. నీకు మోసు తీరింది, నువ్వు ఆకాశవాదివి. ఇలా నోటికొచ్చినట్లు వాగి నన్ను దూరం పెట్టావు. ఏంటిప్పుడు? ఆ వీడియో ఎందుకు అప్పుడే నీకు పంపలేదు? అదేగా అడగాలనుకుంటున్నావు. సరే, నేనే చెప్తాను విను. నువ్వు హాస్పిటల్లో నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిట్టావు. అసలు నా మనసంతా ముక్కలు చేసి పంపేశావు. నా మాట వినే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు మధ్యలో మాత్రం మాట్లాడుకో అని రిషి అంటుండగా, అప్పుడు నా బాధ వేరు కదా రిషి. నీకు చెప్పాను, మొన్న కూడా చెప్పాను. అప్పుడు నేను మెంటల్గానే కాదు, ఫిజికల్గా కూడా బాగా స్ట్రెస్ అయ్యానని. అప్పుడు అందుకే అని కృతి అంటుండగా, స్ట్రెస్, సరే ఒప్పుకుంటానే. అయితే ఆ రోజు నా దారి నేను వస్తున్నాను. ఆ రోజు నా పరిస్థితి ఎంత దారుణమో నీకు అప్పుడు అర్థమైంది. నీ బాబు ఆ వినయ్ వచ్చి నా పక్కనే కారాపారు. వాళ్ళు ఏదో సాధించామన్న ఆనందంలో ఎంత తప్పు చేశారో అర్థం కాలేదు. నా దగ్గరకు వచ్చి నన్నే గెలికారు, నా కొడుకు అంటూ ఆపి. కానీ నేను ఎంత స్ట్రెస్లో ఉన్నా ఆలోచిస్తాను, ముఖ్యంగా అవతల వాళ్ళు ఏం చెప్తారా అని. అదే రిష్గాడంటే. అందుకే వాళ్ళు కారు దిగ్గానే ఫోన్లో వీడియో ఆన్ చేశాను. ఆ విషయం తెలియక నీ బాబు మొత్తం చెప్పేశాడు. చూసావా, ఇక్కడ కొట్టానంటూ నా గుండె మీద చెయ్యేశాడు. నాకు సంఖ్య తిరిగింది. ఆ చెయ్యి విరిచేయాలంత కోపం వచ్చింది. కానీ నీకు తెలియాలిగా, అందుకే పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. వాళ్ళు వెళ్ళగానే ఆవేశంగా నీ దగ్గరికే వద్దామని 2 అడుగులు వేశాను. కానీ ఏదో మిస్సింగ్. ఏంటి? నువ్వు కేవలం ఇది మాత్రమే చూస్తే చాలదు. అందుకే గబగబా పైకొచ్చి నువ్వు ఫస్ట్ చూసిన వీడియోలో నా బాధ ఆవేదన రికార్డ్ చేశాను. ఇంక వద్దామనుకునే లోపల ఆ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. వెంటనే పెట్టాను. నా దరిద్రం ఏంటంటే అది ఛార్జింగ్ అవ్వడం లేదు. నా ఫోన్ పగిలి చాణక్య ఫోన్ తీసుకున్నాను. అది కూడా పెద్ద పనిచేయదని తెలుసు. అక్కడే కూర్చుని చూస్తూ చూస్తూ నిద్రపోయాను. తమరు ఇచ్చిన షాక్కి ముందు రోజు నైట్ పార్క్లో దోమలతో కదా డ్యూట్స్ పాడాను. మెలకు వచ్చి ఫోన్ చూస్తే ఛార్జింగ్ అవ్వనే లేదు. ఓయ్ సుకృతి, వింటున్నావా అని అడిగాడు రిషి. వింటున్నాను అంది కృతి. మరి మధ్యలో ఏదో ఒక సౌండ్ చేయి. అను అని రిషి అంటుంటే, నువ్వేగా తిట్టావు సైలెంట్గా వినమని అంది చిన్నగా కృతి. దాంతో రిషి నవ్వేస్తూ, లేదు చిన్ను, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే నువ్వు అలా అరిస్తే ఎలా చెప్పు? సరే కానీ ఏంటి మా మేఘాన్ని పిఏగా పెట్టేసుకున్నావు? తన వర్క్ కన్నా ఇంపార్టెంట్ అని రిషి అంటుండగా, రిషి నువ్వు మారవా? మనం ఎంత పెద్ద విషయం మాట్లాడుకుంటున్నావు. మన లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయం అది. అది వదిలేసి ఏంటేంటో మాట్లాడతావు అన్న సీరియస్గా కృతి. అంటే నేను మొత్తం చెప్పేస్తే మనం విడిపోయిన 4 సంవత్సరాలు తిరిగి వస్తాయా? వెళ్ళవో అన్నాడు రిషి. రిషి బీ సీరియస్. తర్వాత ఏమైంది? నువ్వు మొన్న ఏమన్నావు? మెసేజ్ కదా పెట్టానని చూపించావు. మరి అది చెప్పిన వాడివి ఈ వీడియో సంగతి ఎందుకు చెప్పలేదు అని అడిగింది కృతి. చెప్తాను కానీ ఒకటి చెప్పే. ఇందాకేంటి సింగిల్ కిస్తో సరిపెట్టావు? అంత పెద్ద కారు కొనిస్తే ఇంత చిన్న ముద్దానే ఇచ్చేది. సార్కి సరిపోదని నీకు తెలుసు కదా అన్నాడు రిషి. రిషి ఆర్ యు క్రేజీ? నేను ఏం జరిగిందో అని టెన్షన్తో చచ్చిపోతూ ఉంటే నువ్వు అసలు విషయం చెప్పకుండా అని కృతి అంటుండగా, అబ్బో వచ్చిందండి, వాన్లో తడిసిన 6 నెలలకి జుట్టు ఆరబెట్టుకున్నారంట నీలాంటోళ్ళే అన్నాడు రిషి. రిషి స్టాప్ ఇట్ ఐసే అని అరిచేస్తోంది కృతి. అన్నట్లు బుడ్డి, నాకు డౌట్. మొన్న నేనే రౌడీ గ్యాంగ్ని అలా కొట్టాను నీకెలా తెలుసు? అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అని అడిగాడు రిషి. సరే రిషి, నేను కాల్ కట్ చేస్తున్నాను, నువ్వు ఎటు చెప్పవు. మిగతావి కూడా చూసి నేను బ్రతుకుంటే అప్పుడు కాల్ చేస్తానంది ఏడుస్తూ కృతి. ఏంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అలా అయితే అస్సలు చెప్పను.
పో అన్నాడు రిషి. సరే నీ ఇష్టం అంటూ కాల్ కట్ చేసింది కృతి. సో మీరు కూడా వెయిట్ చేయండి. రిషి అంత పెద్ద విషయం అసలు ఎందుకు చూపించలేదు? కృతి అటు ఇటు తిరుగుతోంది గోళ్ళు కొరికేస్తూ. ఇడియట్, కాల్ కట్ చేసినా కూడా తిరిగి ఫోన్ చేయడం లేదు. కావాలని నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నాడంటూ కాలుతో బెడ్లోకి తన్నింది. అంటూ కింద కూర్చుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ లిజనింగ్. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.